హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మ్యాథ్ టైమ్ విత్ ధనప్రసాద్. సో ఈ ఏపీ ట్రిపుల్ ఎంట్రన్స్ టెస్ట్ ఆర్జీయూకేటీ సెట్ అనేది నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అదేవిధంగా వెబ్సైట్లో మోడల్ పేపర్ కూడా మరి మనకి కనిపిస్తుంది. ఆ మోడల్ పేపర్కి సంబంధించి చాలామంది కీ అదేవిధంగా ఎక్స్ప్లెనేషన్ కూడా కావాలని చెప్పి మన ఛానల్ కామెంట్స్లో మరి పెడుతూ ఉన్నారు. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని మరి ఈ కీ విత్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ పార్ట్ 1, పార్ట్ 2 అని 2 పార్ట్స్గా ఇస్తున్నాం మ్యాథమెటిక్స్ని. పార్ట్ 1లో 1 to 25 క్వశ్చన్స్, అదేవిధంగా పార్ట్ 2లో 26th to 50th క్వశ్చన్ వరకు కూడా ఆన్సర్ చేయడం జరుగుతుంది. ఇది నార్మల్ కీ కాదు, ఇది కీ విత్ ఎక్స్ప్లెనేషన్. ఇది ఎందుకంటే మనకి కీలో మనకి ఏది రైట్ ఏది రాంగ్ అనేది మాత్రమే ఉంటుంది. ఈ ఎక్స్ప్లెనేషన్లో ఒక ఆప్షన్ కరెక్ట్ అని చెప్తే ఇది ఎలా కరెక్ట్ అయింది, లేదంటే ఈ ఆప్షన్ ఎంత ఫాస్ట్గా ఏ లాజిక్ యూజ్ చేసి మనం ఈ ఆన్సర్ మనం సెలెక్ట్ చేసుకున్నాము అంటే మనం క్వశ్చన్ చదవగానే ఏదైనా కొన్నిసార్లు మనం ఫార్ములాస్ అప్లై చేయవలసి ఉంటుంది. కొన్నిసార్లు మ్యాచ్ ద ఫాలోయింగ్ అనే క్వశ్చన్స్లో మనం ఆన్సర్స్ చూసుకుని అంటే మ్యాపింగ్ ఎక్కడ ఉంది, 4 ఆప్షన్స్లో మనం దేన్ని చెక్ చేయాలి, మ్యాచ్ ద ఫాలోయింగ్ జతపరచుమనే క్వశ్చన్స్లో మనం యూజ్ చేయవలసిన లాజిక్ ఏంటి అనేది ఈ ఎక్స్ప్లెనేషన్లో చాలా క్లియర్గా మీకు వివరించడం జరుగుతుంది. సో లెట్ us see question number 1. Question number 1, if the HCF means highest common factor of 65 and 117 is equal to 65m minus 117, then the value of m is అంటే ఇక్కడ తెలుగులో 65 మరియు 117ల గాసాబా 65m మైనస్ 117కి సమానమైతే m విలువ ఎంత అనేది తెలుస్తుంది. ఇక్కడ అంటే ఇక్కడ మనకి ద గివెన్ నెంబర్స్ ఆర్ 65 అండ్ 117. సో ఇక్కడ గివెన్ నెంబర్స్ ఆర్ 65 and 117. ఈ రెండిట్లకి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటి? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 65m మైనస్ 117. సో వీటి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ గాసాబా ఏదైతే ఉందో అది దీనికి ఈక్వల్ అయితే m వాల్యూ ఎంత అనేది మన క్వశ్చన్ అని తెలుస్తుంది. సో ఈ హెచ్సిఎఫ్ లేదా గాసాబా అనేది ఫైండ్ అవుట్ చేయడానికి మనకు 2-3 మెథడ్స్లో ఉన్నాయి. అందులో మనం ఫస్ట్ మెథడ్ మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో చేయొచ్చు. అంటే ఈ 65కి ఫ్యాక్టర్స్ ఏంటి, 65కి ఒక ఫ్యాక్టర్ 5 అని తెలుస్తుంది. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో దీన్ని మనం 13 into 5 65 అని రాసుకోవచ్చు. అదేవిధంగా 117ని మనం ఏమని రాసుకోవచ్చు అంటే 13 into 9 అని రాసుకోవచ్చు. ఎందుకంటే 9 10s 90, 9 into 3 27. సో ఇక్కడ వాట్ ఈజ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ లేదా గాసాబా అనేది 13 అని తెలుస్తుంది. సిఎఫ్ ఆఫ్ 65 and 117 ఈజ్ వాట్ 13, విచ్ ఈజ్ ఈక్వల్ టు వాట్ దిస్ వన్. సో 13. సో మనకి 65m ఈజ్ ఈక్వల్ టు 117 అటు వెళ్తే ప్లస్ అవుతుంది. 117 ప్లస్ 13 మనకి 130 అవుతుంది. ఈ 65 ఇందులో మనకి 2 times డివైడ్ చేస్తుందని తెలుస్తుంది. కాబట్టి m ఈజ్ ఈక్వల్ టు 2. ఆప్షన్ B is what? రైట్ ఆన్సర్. సో ఇక్కడ ఈజీగా 65కి 117కి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేసి ఈ రిజల్ట్కి ఈక్వల్ చేసి m వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. లేదా ఈ 65తో ఈ 117ని మనం డివైడ్ చేయొచ్చు. ఈ 65తో 117ని డివైడ్ చేసినా మనకి హెచ్సిఎఫ్ 13 వస్తుంది. దాని నుంచి కూడా మనం తీసుకెళ్ళొచ్చు. ఇది ఇక్కడ ఈ క్వశ్చన్కి ఇది ఈజీ మెథడ్ ఇది. సో దేర్ ఫోర్ ఆప్షన్ B 2 ఈజ్ వాట్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2, by which digit the value of 4 power 2020 ends? Means what is the digit in the units place of the expansion of 4 power 2020? అంటే ఇక్కడ 4 power 2020 అనే నెంబర్లో మనకి ఎక్స్పాండ్ చేస్తే యూనిట్స్ ప్లేస్లో ఏమొస్తుంది అని అడుగుతున్నారు. ఇక్కడ గివెన్ నెంబర్ ఈజ్ 4 power 2020. సో దీన్ని ఎక్స్పాండ్ చేసే టైంలో మనం దీన్ని ఏమని రాసుకోవచ్చు అంటే 4² హోల్ పవర్ 1010. ఇది ఏ ఫార్ములా అంటే a పవర్ m హోల్ పవర్ n, a పవర్ mn మీన్స్ 2 into 1010 ఏమవుతుందంటే 2020. 4² అంటే మనకి 16 అవుతుంది. 16 పవర్ 1010. సో ఇక్కడ మనకి 16² ఏమవుతుంది అంటే 256 అవుతుంది. అంటే యూనిట్స్ ప్లేస్లో ఏమొచ్చింది 6 వచ్చింది. ఎక్కడ యూనిట్స్ ప్లేస్లో 6, ఎక్కడ యూనిట్స్ ప్లేస్లో 6. మరలా స్క్వేర్ చేసినా సరే మనకి యూనిట్స్ ప్లేస్లో ఏమవుతుంది అంటే మనకి 6 వస్తుంది. కాబట్టి ఇక్కడ ఆప్షన్ C 6 ఈజ్ వాట్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3, if one of the zeros of the quadratic polynomial k minus 1 into x square plus kx plus 1 is minus 3, then the value of k is. సో ఇక్కడ మనకి ఒక వర్గ బహుపది అనేది ఇచ్చారు. దాని యొక్క శూన్య విలువ -3 అయితే
కే వాల్యూ ఎంత అని అడగడం జరుగుతుంది. వాట్ ఈస్ ద గివెన్ క్వాడ్రాటిక్ పాలినామియల్ లేదా వర్గ బహుపది ఏమి ఇచ్చామంటే ఇక్కడ మనకి k-1 ఇంటూ x² ప్లస్ kx ప్లస్ 1. సో ఇక్కడ శూన్య విలువ అంటే జీరో ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈజ్ వాట్ -3. అంటే దీన్ని మనం ఫర్ ఎగ్జాంపుల్ f(x) అనుకుంటే f(-3) ఏమవ్వాలి అంటే 0 అవ్వాలి. అంటే ఇక్కడ -3 ఈజ్ ఎ రూట్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని చదవచ్చు. ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు 0 ఉంటే, కానీ లేదు కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు -3 ఈజ్ ఎ జీరో ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ అని చెప్తున్నాం. కాబట్టి ఇది మనం x ఈజ్ ఈక్వల్ టు -3 సబ్స్టిట్యూట్ చేస్తే అది ఏమవ్వాలి అంటే 0 అవ్వాలి. సో ఇక్కడ -3 సబ్స్టిట్యూట్ చేస్తే -3 హోల్ స్క్వేర్ 9 ఇంటూ k-1 9k-9. అదేవిధంగా x ఈజ్ ఈక్వల్ టు -3 ఇస్తే ఏమవుతుందంటే -3k ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు వాట్ 0. ఎందుకంటే -3 ఈజ్ ఏ జీరో ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్. ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్కి -3 అనేది ఏమవుతుందంటే శూన్య విలువ అవుతుంది. 9k - 3k 6k ఈజ్ ఈక్వల్ టు -9 ప్లస్ 1 -8. వెన్ గోస్ దట్ సైడ్ ఇట్ బికమ్స్ వాట్ 8. సో k ఈజ్ ఈక్వల్ టు 8/6 ఆర్ వాట్ 4/3. ఆప్షన్ ఏ ఈజ్ వాట్ రైట్ ఆన్సర్. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ మనకి ఫ్రీక్వెంట్గా మనకు వస్తున్నాయి. సో జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేయాలి. జీరో ఆఫ్ ద పాలినామియల్ అన్న, అదేవిధంగా రూట్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అన్నా సరే కాన్సెప్ట్ ఒకటే. మనం దానికి ఎప్పుడైతే ఇది 0 అయిందో దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 0 రావాలి. సో క్వశ్చన్ నెంబర్ 4, ద వాల్యూ ఆఫ్ log 1.3 రికరింగ్ టు ద బేస్ 3/4. సో ఇక్కడ మనకి log 1.3 రికరింగ్, అదేవిధంగా మనకి ఇక్కడ 3/4 అనేది ఇవ్వడం జరిగింది. సో మనకున్న ఫార్ములాస్ log a టు ద బేస్ a ఈజ్ 1. సో ఇక్కడ మనం ఆప్షన్స్ ఒకసారి చూస్తే ఏ వాల్యూ ఆప్షన్ ఏ ఈజ్ 1, ఆప్షన్ సి ఈజ్ -1 అని తెలుస్తుంది. ఆప్షన్ బి ఈజ్ -3/4, ఆప్షన్ డి ఈజ్ వాట్ -4/3 అని ఇవ్వడం జరిగింది. అంటే ఈ 1 ఎప్పుడు వస్తుంది అంటే మనకి log a టు ద బేస్ a is equal to, we know that log a to the base a is what 1. సో -1 వచ్చే క్రమంలో ముందు మైనస్ ఉంటే మనకి మైనస్ ఆఫ్ log a to the base a ఏమవుతుంది -1 అవుతుంది. అదేవిధంగా -3/4 -4/3. అంటే ఏ విధంగా చూసినా సరే మనం log a to the base a is equal to 1 అనే కాన్సెప్ట్ కొంతవరకు యూజ్ అవుతుందని తెలుస్తుంది. ఇక్కడ a 3/4 అయితే ఇక్కడ కూడా a ఎంత ఉండాలి అంటే మనకి 3/4 ఉండాలి. సో దాన్ని దృష్టిలో పెట్టుకుంటే మనం దీన్ని ఏమని రాయొచ్చు అంటే log 3/4 1.3 బార్ ఉంది కాబట్టి దీన్ని మనం 4/3 అని రాసుకోవచ్చు. ఒకసారి చెక్ చేస్తే మనకి 3 goes 1 times 10 మిగులుతుంది, 3 goes 3 times అండ్ సో ఆన్. సో ఇక్కడ వాట్ ఈజ్ ఏ 3/4, కానీ ఇక్కడేముంది 4/3 ఉంది. దీన్ని మార్చలేం కాబట్టి దీన్ని మార్చడానికి ట్రై చేస్తున్నాము. లాగ్ ఈ 4/3ని ఏమని రాసుకోవచ్చు అంటే మనకి 1/3/4, ఇక్కడ 3/4. సో ఇది ఫ్రాక్షన్ రివర్స్ అయితే డినామినేటర్ ఏమవుతుందంటే 4/3 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు లాగ్ 3/4 ఉంది. దీన్ని ఏమని రాసుకోవచ్చు అంటే 3/4 హోల్ పవర్ -1 అని రాసుకోవచ్చు. సో ఎందుకంటే ఇది ఎప్పుడైతే -1 ఉందో డినామినేటర్ ఏమవుతుంది అంటే ఇది వాట్ ఈజ్ ఎక్స్ ఇన్వర్స్ 1/x అని తెలుసు. అదేవిధంగా 3/4 హోల్ ఇన్వర్స్ అంటే 1/3/4 అంటే 4/3కి ఈక్వల్ అవుతుంది మనకి. సో ఇంకొక ఫార్ములా ఏముందంటే log x పవర్ n ఈజ్ ఈక్వల్ టు వాట్ n log x. ఈ x పవర్ అనేది ఏమవుతుందంటే కోఫిషియంట్ అవుతుంది. ఈ -1 అనేది ఇక్కడికి వస్తుంది మైనస్. నా log 3/4 టు ద బేస్ 3/4 log a టు ద బేస్ a 1 అవుతుంది. సో ఆప్షన్ సి -1 ఈజ్ వాట్ రైట్ ఆన్సర్. సో దీన్ని 1.3 బార్ని ఎలా రాసాం సార్ అంటే మనకి ఎక్కడైతే క్వశ్చన్ ఉందో ఆ క్వశ్చన్లో ఉన్న కాన్సెప్ట్నే మనం యూజ్ చేయవలసి ఉంటుంది, లేదా ఆన్సర్స్లో ఉన్న ఆప్షన్స్ని బట్టి మనకి ఇది తెలియాలి. అంటే 1.3 బార్ని 4/3గా మనం ఎలా రాస్తాము అనగానే ఆప్షన్స్ అక్కడ కనిపిస్తుంది మనకి. ఆప్షన్ ఏలో 1 అని, ఆప్షన్ సిలో -1 అని కనిపిస్తుంది. 1 ఎలా వస్తుంది అంటే మనకి log a టు ద బేస్ a ఏమవుతుంది 1 అవుతుంది ఆ ఫార్ములా. అదే 3/4 మైనస్ లేదంటే 4/3 -4/3 వచ్చే అవకాశాలు ఇక్కడ కనిపించట్లేదు. సో లాజికల్గా థింక్ చేయను. ఏదైనా ఒక క్వశ్చన్ సాల్వ్ చేసే టైంలో ఏదైనా క్వశ్చన్ చదువుతున్నప్పుడే మనకి ఏ డేటా ఇస్తున్నారు, ఏ ఫార్ములా మనం అప్లై చేయాలి అనేది ఒకటి. 2 ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి, ఏ ఆప్షన్ మనకి దగ్గరగా ఉంది, ఆప్షన్ చూసి మన గేమ్ ప్లాన్ అనేది మనం మార్చవలసి ఉంటుంది.
క్వశ్చన్ నెంబర్ 5 అంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అనేది ఈ ఏపీ ట్రిపుల్ ఐటీ ఎంట్రన్స్ టెస్ట్లోనే మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. అటు పాలిసెట్లో కానీ ఏపీఆర్జేసీ టీఎస్ఆర్జేసీలో పెద్దగా కనిపించలేదు. ఫాలోయింగ్లో మనకి త్రీ బిట్స్ ఇస్తున్నారు. ఫస్ట్ కాలంలో ఏబిసి అని, అదేవిధంగా సెకండ్ కాలంలో 1 2 3 అని. సో ఈ మూడు కూడా మనం సాల్వ్ చేయవలసిన అవసరం లేదు. 1 or 2 సాల్వ్ చేసి ఆప్షన్స్ని చెక్ చేస్తే మనకి ఆటోమేటిక్గా రైట్ ఆప్షన్ మనం క్యాచ్ చేయగలుగుతాం. సో ఫస్ట్ కాలంలో x² = 7 అయితే x √7 అవుతుంది. ఇది ఏమవుతుంది అంటే మనకి ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది, అంటే 1కి మ్యాప్ అవుతుంది. ఒకసారి ఆప్షన్స్ చూస్తే ఆప్షన్ ఏలో ఏ మ్యాప్స్ విత్ 1 అని తెలుస్తుంది, అదేవిధంగా బిలో లేదు, అదేవిధంగా సిలో లేదు, డిలో కూడా ఏ మ్యాప్స్ విత్ 1 అని తెలుస్తుంది. కాబట్టి ఏ అండ్ డి ఆర్ 2 ఏ అండ్ డి రైట్ ఆప్షన్స్గా మనకు అనిపిస్తుంది. వెంటనే మనం బీని కూడా చెక్ చేయవలసి ఉంది. బీని కానీ సిని కానీ చెక్ చేయాలి, ఎందుకంటే ఆ రెండు ఆప్షన్స్లో కూడా డిఫరెంట్గా ఉంది. సో ఇక్కడ బీలో ఏముంది అంటే మనకి y = 1000 log y to the base 10. ఇక్కడ log y to the base 10లో ఆ 1000 ఏమని రాయొచ్చు అంటే 10³ అని రాసుకోవచ్చు. ఇది log a power n, ఇది ఏమవుతుంది అంటే n log a. నౌ 3 × log 10 to the base 10 is what? 1 అవుతుంది. 3 × 1 3. సో ఇక్కడ ఆప్షన్స్లో మనకి సెకండ్ సైడ్ ఏముంది అంటే ఇక్కడ ఆప్షన్ 2 ఈజ్ వాట్, ఐ మీన్ సెకండ్ మ్యాపింగ్లో సెకండ్ పాయింట్ మనకి ప్రైమ్ నెంబర్ 3 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. ఆప్షన్ ఏలో a tends to 1 అనేది, అదేవిధంగా b tends to 2 అనేది రైట్ అవుతుంది. అదే ఆప్షన్ డిలో చూస్తే మనకి b tends to 3 అన్నారు. 3 అనేది ఏంటి అంటే అకర్ణీయ సంఖ్య లేదా రేషనల్ నెంబర్ అని తెలుస్తుంది మనకి. కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఏ ఈజ్ వాట్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 6, if a is subset or equal to b, n of a means number of elements in a is 25, n of b means number of elements in b is 35, then number of elements in a intersection b is equal to how much? సో ఇది చాలా ఈజీ బిట్. ఇది మనకి ఎప్పుడైతే a is subset or equal to b అన్నామో ఇది a, ఇది సబ్సెట్ ఆఫ్ వాట్ b అని తెలుస్తుంది. కాబట్టి వాట్ ఈస్ దేర్ ఇంటర్సెక్షన్, ఇంటర్సెక్షన్లో కామన్గా ఉన్నది a intersection b is equal to what? a. సో ఇక్కడ a intersection b is equal to a. I want n of a intersection b means here n of a intersection b is equal to n of a. n of a is equal to how much? 25. Therefore option b is what? Right answer. సో మనం క్వశ్చన్ జాగ్రత్తగా చూస్తూ ఉంటుంటే ఎప్పుడైతే a is subset or equal to b అన్నామో a is a part of what? a is a subset of b అని వెన్ డయాగ్రామ్లో ఎలా చూడవచ్చు. ఇంటర్సెక్షన్ ఏమవుతుంది, ఏకి బీకి ఇంటర్సెక్షన్ ఏమవుతుంది అంటే ఏనే అవుతుంది. ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ వాట్? ఎన్ ఆఫ్ ఏ, నథింగ్ బట్ వాట్? ఆప్షన్ బి 25 ఈజ్ వాట్? రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 7, ఏ యూనియన్ బి, అదేవిధంగా పి ఈజ్ వాట్? ఏ యూనియన్ బి, క్యూ ఏ ఇంటర్సెక్షన్ బి, ఆర్ ఏ మైనస్ బి, ఎస్ ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి. ఇక్కడ మన ఫస్ట్ కాలంలో 4 పాయింట్స్ ఉన్నాయి, అదేవిధంగా సెకండ్ కాలంలో కూడా 4 పాయింట్స్తో మనం మ్యాప్ చేయవలసి ఉంది. ఒకసారి ఆప్షన్స్ చూస్తే ఆప్షన్స్లో డిఫరెంట్గా ఏముంది అనే దాన్ని మనం అబ్జర్వ్ చేయగలగాలి. సో పీ టెన్స్ టు ఫోర్త్ పాయింట్, అదేవిధంగా బీలో కూడా ఆప్షన్ బీలో కూడా పీ టెన్స్ టు 4th బిట్ అని తెలుస్తుంది. అంటే టూ ఆప్షన్స్లో కూడా పి అనేది సేమ్గా మ్యాప్ అయి ఉంది. కాబట్టి మనం అదేవిధంగా క్యూని చెక్ చేసినా ఆర్ని చూసినా కూడా రిపీట్ అవుతున్నాయి. కాబట్టి ఒకసారి ఎస్ని చూస్తే ఆప్షన్ ఏలో ఎస్ మ్యాప్స్ టు వాట్? 1, ఆప్షన్ బిలో ఎస్ మ్యాప్స్ టు 3, ఆప్షన్ సిలో ఎస్ మ్యాప్స్ టు 2, ఆప్షన్ డిలో ఎస్ మ్యాప్స్ టు 1. కాబట్టి 4 ఆప్షన్స్లో కూడా ఎస్ అనేది డిఫరెంట్గా ఉంది. ఎస్ని మనం ఫైండ్ అవుట్ చేయగలిగితే కరెక్ట్ ఆప్షన్ అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి ఎస్ అనేది ఒకసారి చూస్తే ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి. బి అంటే దీని ఆప్షన్ ఏమవుతుంది అంటే ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఇంప్లైస్ ఎక్స్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు వాట్? బి. ఇక్కడ ఎప్పుడైతే ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి అన్నామో ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఇంప్లైస్ ఎక్స్ బిలాంగ్స్ టు వాట్? బి అనమాట. ఏలో ఉన్న ప్రతి ఎలిమెంటు బిలో ఉంటుంది, ఏలో ఉన్న ప్రతి మూలకం కూడా బిలో ఉంటుంది. ఎందుకంటే ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి అని చెప్పాం, ఇంతకుముందే వెన్ డయాగ్రామ్ ఇచ్చాం. whenever x belongs to a, x is also belongs to what? b. అంటే for all x belongs to a implies x belongs to b అనేది మనకి 3rd పాయింట్తో మ్యాప్ అయింది. అంటే ఎస్ మ్యాప్స్ విత్ వాట్? 3rd పాయింట్. అది ఎక్కడ ఉందో చూస్తుంటే మనకి బీలో కనిపిస్తుంది. బీలో లాస్ట్లో ఎస్ మ్యాప్స్ విత్ వాట్? 3rd పాయింట్. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ వాట్? రైట్ ఆన్సర్. అంటే ఏ యూనియన్ బి అంటే ఏమని చెప్తున్నామంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఆర్ వాట్? ఎక్స్ బిలాంగ్స్ టు బి. కాబట్టి పి అనేది 4th పాయింట్తో మ్యాప్ అయిందని చెప్తున్నాము. ఇది పి ఇది. అదేవిధంగా క్యూ గురించి చూస్తే ఏ ఇంటర్సెక్షన్ బి మీన్స్ కామన్ ఎలిమెంట్, అంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు బి. కాబట్టి క్యూ మ్యాప్స్ విత్ వాట్?
1 అని తెలుస్తుంది ఫస్ట్, రైట్. అదేవిధంగా ఏ మైనస్ బి, ఆర్లో వాట్ ఈజ్ ఏ మైనస్ బి, ఏ మైనస్ బిని మనం బేసిక్స్ కాన్సెప్ట్స్ వీడియోలో చాలా క్లియర్గా డిస్కస్ చేసాం. ఏమని అంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఏ బట్ ఎక్స్ డజన్ బిలాంగ్స్ టు బి. దీన్ని మీరు 2లో చూడొచ్చు. అంటే మనకి ఇక్కడ ఆర్ మ్యాప్స్ విత్ వాట్ 2 అని తెలుస్తుంది. అదేవిధంగా ఎస్ మ్యాప్స్ విత్ వాట్ 3 అని చెప్పాము. సో ఒకటి ఇన్ని ఆప్షన్స్ చెక్ చేయడం కంటే 4 ఆప్షన్స్లో డిఫరెంట్గా ఉన్న పాయింట్ని మనం క్యాచ్ చేయగలిగితే ఆన్సర్ అనేది వస్తుంది. లేదా ఈ విధంగా చేసుకుని కూడా మనం చేయొచ్చు. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళే ముందు ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు. ఇక్కడ రీడ్ ద ఫాలోయింగ్ పారాగ్రాఫ్ బై అండర్స్టాండ్ ఇట్, ఆన్సర్ ద క్వశ్చన్స్ 8 and 9. అంటే ఈ పారాగ్రాఫ్ని చదివి 8th and 9th క్వశ్చన్స్ని మనం ఆన్సర్ చేయవలసి ఉంది. ఏ అండ్ బి ఆర్ 2 నాన్-ఎంప్టీ సెట్స్. ద యూనియన్ ఆఫ్ two sets, the union of two sets A minus B and B minus A is called symmetric difference of the sets A and B. It is denoted by A delta B. A delta B ని ఏ విధంగా డిఫైన్ చేశారు అంటే మనకి ఇచ్చిన డేటాలో A delta B అంటే A minus B యూనియన్ వాట్ B minus A అని చెప్పారు. ఈ పాయింట్ మీకు హింట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 8లో వెన్ డయాగ్రామ్ ఆఫ్ A delta B, వెన్ డయాగ్రామ్ ఆఫ్ A minus B యూనియన్ B minus A. సో ఎవరికైతే బేసిక్ కాన్సెప్ట్స్ మీద గ్రిప్ ఉందో వాళ్ళు ఈజీగా చేసేయచ్చు. వెన్ డయాగ్రామ్ చూడగానే చెప్పొచ్చు ఆప్షన్ ఏ ఈజ్ వాట్ రైట్ ఆన్సర్. ఎందుకంటే ఏ మైనస్ బి అంటే దిస్ ఈజ్ ఏ, దిస్ ఈజ్ బి. ఏ మైనస్ బి మీన్స్ ద ఎలిమెంట్స్ బిలాంగ్స్ టు ఏ బట్ డజన్ బిలాంగ్స్ టు బి. సిమిలర్లీ బి మైనస్ ఏ మీన్స్ ద ఎలిమెంట్స్ బిలాంగ్స్ టు బి బట్ డజన్ బిలాంగ్స్ టు ఏ. ఇది ఏ, ఇది బి, అంటే కామన్ ఎలిమెంట్స్ అనేది ఉండదు అనమాట. కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ వాట్ రైట్ ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 9 చూస్తుంటే మనకి ఏ డెల్టా బి ఈజ్ ఈక్వల్ టు, ఏ డెల్టా బి అనేది దీనికి సమానము అని చెప్పడం జరిగింది. ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. ఎందుకంటే ఏ యూనియన్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి. వాట్ ఈజ్ ఏ యూనియన్ బి? ఇదంతా ఏ యూనియన్ బి, ఏ యూనియన్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి. వాట్ ఈజ్ ఏ ఇంటర్సెక్షన్ బి? దిస్ ఈజ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఈ ఏ ఇంటర్సెక్షన్ బిని తీసేస్తున్నాం మనం. సో ఇక్కడ ఏ యూనియన్ బి మీన్స్ ద ఎలిమెంట్స్ బిలాంగ్స్ టు ఏ యూనియన్ బి బట్ డజంట్ బిలాంగ్స్ టు ఏ ఇంటర్సెక్షన్ బి. ఎలిమెంట్స్ బిలాంగ్స్ టు ఏ యూనియన్ బి బట్ డజంట్ బిలాంగ్స్ టు ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ ఇంటర్సెక్షన్ బి అనేది మనకి ఖాళీగా ఉండాలని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ వాట్ రైట్ ఆన్సర్. సో దీనికి కాబట్టి ఏ డెల్టా బి మీన్స్ ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ అని చెప్పొచ్చు. ఇంకొక విధంగా ఏ యూనియన్ బి మైనస్ వాట్ ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ డెల్టా బి. ఏ డెల్టా బికి మన దగ్గర వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములాస్ మైనస్లో చెప్పాము, యూనియన్ ఇంటర్సెక్షన్లో కూడా చెప్పాము. క్వశ్చన్ నెంబర్ 10 స్టేట్మెంట్ 1. అంటే ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 10లో మనకి 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. 2 స్టేట్మెంట్స్ ఇచ్చి ఆప్షన్ ఏలో బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ, 1 ఈజ్ సపోర్టింగ్ 2 అంటే 1 అనేది 2ని సపోర్ట్ చేస్తుంది. ఆప్షన్ బిలో బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ బట్ 1 ఈజ్ నాట్ సపోర్టింగ్ 2 అని. అంటే ఇక్కడ సపోర్టింగ్గా కాదనేది ఇది కొత్త కాన్సెప్ట్స్. ఇవి 10th క్లాస్కి సంబంధించి మనం చెప్పాలంటే ఈ మ్యాచ్ ద ఫాలోయింగ్ కొంతవరకు ఐడియా ఉంటుంది. సపోర్ట్ చేస్తుందా చేయట్లేదా, లేదంటే అడిగిన క్వశ్చన్ని బట్టి మనం ట్రూ ఆ ఫాల్సా అనేది మనం చెక్ చేయవలసి ఉంటుంది. సో క్వశ్చన్ నెంబర్ 10 స్టేట్మెంట్ 1, ఇఫ్ p of x and q of x are 2 polynomials such that q of x not equal to 0, ఇది మీకు అందరికీ తెలిసిందే, ఇది డివిజన్ అల్గోరిథం. p of x is equal to q of x into g of x plus r of x. r of x is equal to 0 or degree of r of x is what less than degree of g of x. 2 ఏం చెప్తుంది అంటే p of x is equal to x square minus 5x plus 3 is divided by x minus 3 అని చెప్తున్నాం. సో ఇక్కడ స్టేట్మెంట్ 1లో ఫార్ములా చూడొచ్చు మనం. p of x is equal to g of x into q of x plus what r of x, where r of x is equal to 0, remainder is 0, or what the degree of the remainder is what less than the degree of g of x అని చెప్పడం జరుగుతుంది. సో స్టేట్మెంట్ 2 ఏం చెప్తుందంటే ఇక్కడ p of x is equal to x square minus 5x plus 3 అనేది డివైడెడ్ బై x minus 3, దెన్ ద రిమైండర్ ఇస్ ఏ కాన్స్టెంట్. అంటే శేషం అనేది ఒక స్థిర సంఖ్య అనే దానికి మనకి దీన్ని 2 మెథడ్స్లో చేయొచ్చు. అంటే మనం p of xని q of x తో డివైడ్ చేసి రిమైండర్ అనేది కాన్స్టెంటా కాదని చెక్ చేయొచ్చు. లేదా when I substitute x is equal to 3, what happens is p of x is equal to 3 square means 9 minus 5 into 3, 15 plus 3 is equal to what 9 plus 3, 12, 12 minus 15 is what minus 3. So
So therefore here, even when you divide p of x with q of x, you will get the remainder what? -3. కాబట్టి -3 is what? A constant. కాబట్టి the statements 1 and 2 are what? Correct. At the same time 1 is also supporting what? The second statement. ఎందుకంటే ఇది ఏం చెప్తుందంటే remainder can be 0 or what? The degree of the remainder is what? Less than the degree of what? g of x అని చెప్పినాం. సో దేర్ ఫోర్ ఆప్షన్ ఏ ఈజ్ వాట్? రైట్ ఆన్సర్. సో p of x గివెన్ స్టేట్మెంట్, q of x గివెన్ స్టేట్మెంట్. q of x లో మనకి రిమైండర్ -3, ఇట్ ఈస్ ఏ కాన్స్టెంట్, ఇది స్థిర సంఖ్య. అదేవిధంగా కాబట్టి దిస్ ఈజ్ లెస్ దాన్ వాట్? ద డిగ్రీ ఆఫ్ దిస్ రిమైండర్ ఈజ్ లెస్ దాన్ ద డిగ్రీ ఆఫ్ వాట్? ద డివైజర్ అని తెలుస్తుంది. ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 11, రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ గివెన్ బిలో. p of x, what is p of x? 2x cube minus kx square plus k 5x plus 2 is exactly divisible by x plus 2, then k is equal to -6. సో ఇక్కడ ఆప్షన్స్ని చూసి మనం చెప్పలేం కాబట్టి వర్కౌట్ చేయవలసిందే. సో p of x is divisible by x plus 2 means x is equal to what? -2 satisfies the equation. కాబట్టి ఇక్కడ p of -2 ఎంత అనేది చూసుకోవాలి మనం. x ప్లస్లో -2 సబ్స్టిట్యూట్ చేస్తే -2 క్యూబ్ -8, -8 into 2 -16. అదేవిధంగా when I substitute x equal to -2 whole square 4 into k 4k. when I substitute x equal to -2 5 into -2 -10 plus 2 is equal to 0. 0 ఎందుకు రాసేము అంటే ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై x plus 2, అంటే x is equal to -2 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 0 రావాలి. సో -4k అటు సైడ్ వెళ్తే మనకి +4k అవుతుంది. ఇటు సైడ్ -16 -10 -26 -26 plus 2 -24, 4 goes 6 times. K is equal to what? -6. So statement 1 is what? True అని తెలుస్తుంది. Statement 1 is true. What about statement 2? When q of x is divided by x minus 1, it leaves the remainder what? 2. So ఇక్కడ q of x is equal to what? x cube minus 7x plus k. When it is divided by x minus 1, it gives remainder 2. అంటే x is equal to 1 ఇస్తే మనకి remainder ఎంత వస్తుంది అంటే 2 వస్తుంది. When I put x is equal to 1 here, 1 cube is what? 1 minus 7 into 1 7 plus k. So ఇక్కడ k is equal to 1 minus 7 minus 6 goes that side and becomes what? Plus 6. 2 plus 6 what? 8. K is equal to 8 all. Whenever q of x is divided by x minus 1, we are getting remainder 2. Remainder 2 రావాలి అంటే కంపల్సరీ k వాల్యూ అనేది మనకి 8 అవ్వాలి. కానీ ఇక్కడ స్టేట్మెంట్ 2లో k is equal to 6 అనేది ఇచ్చారు, ఇది రాంగ్ అవుతుంది. సో స్టేట్మెంట్ 1లో k is equal to -6 అనేది రైటే, కానీ ఆప్షన్ స్టేట్మెంట్ 2లో k is equal to 6 అనేది రాంగ్ అవుతుంది. కాబట్టి మన క్వశ్చన్ ఏంటి అంటే విచ్ ఆఫ్ ద అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ ఈజ్ నాట్ ట్రూ. ఏది అసత్యం అని అడగడం జరిగింది. ఏది అసత్యం అంటే స్టేట్మెంట్ 2 అనేది అసత్యం, ఎందుకంటే k is equal to 6 ఈజ్ రాంగ్. k is equal to 8 అనేది సత్యం అవుతుంది, రైట్ అవుతుంది. k equal to 6 అనేది అసత్యం అవుతుంది. కాబట్టి స్టేట్మెంట్ 1 and 2లో చూస్తుంటే మనకి వాట్ ఈజ్ రాంగ్ అంటే స్టేట్మెంట్ 2 మాత్రమే రాంగ్ అవుతుంది, అంటే ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో మనల్ని అడిగింది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ అని అడగలేదు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్ అని అడిగారు. నాట్ ట్రూ. ఏది ట్రూ కాదు అంటే k is equal to 6 అనేది ట్రూ కాదు, k is equal to 8 అనేది ట్రూ అవుతుంది. బి ఈజ్ వాట్? రైట్ ఆన్సర్. లేదు సార్ ఇంకా సో ఇది కరెక్ట్గా తెలుస్తుంది, లేదు అంటే మనం డివిజన్ మెథడ్లో కూడా మనం చెప్పొచ్చు. ఇక్కడ q of x అనేది x క్యూబ్ మైనస్ 7x ప్లస్ ఇక్కడ నేను k is equal to 8 తీసుకుంటే రిమైండర్ 2 వస్తుందా లేదనే చూపిస్తున్నాం. ఇట్ ఈస్ డివిజిబుల్ బై x minus 1 అండ్ లీవ్స్ ద రిమైండర్ 2. ఇక్కడ మనం x minus 1 తీసుకోవాలి. సో x క్యూబ్ కావాలంటే x స్క్వేర్తో మల్టిప్లై చేస్తున్నాం. x స్క్వేర్ ఇంటూ x క్యూబ్ మైనస్ x స్క్వేర్ ఇంటూ 1 x స్క్వేర్. సబ్ట్రాక్షన్ చేయాలని తెలుసు మనకి, x క్యూబ్ మైనస్ x క్యూబ్ క్యాన్సిల్. సో ఇక్కడ ఇది ప్లస్ x స్క్వేర్ అవుతుంది, మైనస్ 7x ప్లస్ 8 అవుతుందని తెలుస్తుంది. ఇప్పుడు x స్క్వేర్ రావాలి అంటే ఇక్కడ మనం ప్లస్ ఎక్స్తో మల్టిప్లై చేస్తే x ఇంటూ x స్క్వేర్ మైనస్ x ఇంటూ 1 x అవుతుంది. సబ్ట్రాక్షన్లో మనకి ఏమవుతుందంటే ఇది క్యాన్సిల్ అవుతుంది. మైనస్ 7x ప్లస్ x అంటే ఇక్కడ మనకి మైనస్ 6x, అదేవిధంగా ఇక్కడ సబ్ట్రాక్షన్ చేసే టైంలో ప్లస్ 8 అవుతుంది. సో ఇంకా మైనస్ 6x రావాలి అంటే ఎక్స్ని మనం -6తో మనం మల్టిప్లై చేయాలి, అంటే ఇక్కడ ఇది మైనస్ 6x, అదేవిధంగా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది వాట్ 6 అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వాట్ 6 అవుతుంది. సబ్ట్రాక్షన్లో ఇది ప్లస్ ఇది మైనస్ క్యాన్సిల్, 8 - 6 వాట్ 2.
సో రిమైండర్ 2 రావాలి అంటే మనకి k ఈజ్ ఈక్వల్ టు 8 అవ్వాలి. అదే k ఈజ్ ఈక్వల్ టు మీరు కనుక 6 ఇస్తే ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ 6 ఇక్కడ 6 వస్తుంది, 6 మైనస్ 6 ఏమవుతుంది 0 అయిపోతుంది, రిమైండర్ 0 అయిపోతుంది అనమాట. కాబట్టి k ఈజ్ ఈక్వల్ టు 6 అయితే ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై వాట్ x మైనస్ 1. కానీ రిమైండర్ ఉంది అంటే ఇట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై x మైనస్ 1 which leaves remainder 2 whenever k is equal to what 8. కాబట్టి మనం ఆప్షన్ బి ని రైట్ ఆప్షన్ అన్నాము. స్టేట్మెంట్ 1 ఈజ్ రైట్ బట్ స్టేట్మెంట్ 2 ఈజ్ వాట్ రాంగ్, బికాజ్ k వాల్యూ 8 అయితేనే ఆప్షన్ 2 అనేది రైట్ అవుతుంది. Question number 12. If alpha comma beta are the zeros of the polynomial ax square plus bx plus c, then alpha square plus beta square is equal to how much? సో మనం బేసిక్ కాన్సెప్ట్స్ వీడియోలో చాలా క్లియర్గా డిస్కస్ చేసాము. దీని ఆన్సర్ బి స్క్వేర్ మైనస్ 2ac బై ఏ స్క్వేర్ ఈజ్ వాట్ రైట్ ఆన్సర్. ఎందుకంటే మనకి ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 ఇస్ ద గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ విత్ రూట్స్ ఆల్ఫా బీటా అని చెప్పాము. సమ్ ఆఫ్ ద రూట్స్ ఏమని తెలుసు మనకి b బై ఏ, ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఏమని తెలుసు c బై ఏ అని తెలుసు. మనకు కావాల్సింది ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్, ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్. అంటే ఇది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ లా ఉంది. దీన్ని మనం ఏమని రాసుకోవాలి అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ వాట్ 2ab. ఇది ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ 2 ఆల్ఫా బీటా మైనస్ 2 ఆల్ఫా బీటా క్యాన్సిల్, ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ వస్తుంది. వాట్ ఈజ్ ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ బి బై ఏ, మైనస్ బి బై ఏ హోల్ స్క్వేర్ అంటే బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఏసీ. వాట్ ఈజ్ ఆల్ఫా బీటా, వాట్ ఈజ్ ఆల్ఫా బీటా సి బై ఏ. ఏ స్క్వేర్ ఎల్సిఎం తీసుకుంటే మనకి ఇక్కడ బి స్క్వేర్ మైనస్ ఏ గోస్ ఏ టైమ్స్ ఇన్ ఏ స్క్వేర్. సో దిస్ ఈజ్ వాట్ 2ac. ఆప్షన్ బి ఈజ్ వాట్ రైట్ ఆన్సర్. సో ఎవరైతే ఈ రూట్స్ వాటి కొఫిషియెంట్స్ మధ్య రిలేషన్ బాగా గుర్తుందో వాళ్ళు ఈజీగా దీన్ని చూడగానే ఆప్షన్ బి ఈజ్ వాట్ రైట్ ఆన్సర్ అని చెప్పి మనం పెట్టవచ్చు. క్వశ్చన్ నెంబర్ 13, ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఇది. ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు మైనస్ వై, మనకి ఇచ్చిన కండిషన్ x ఈజ్ ఈక్వల్ టు మైనస్ వై అండ్ y ఈజ్ వాట్ గ్రేటర్ దాన్ 0, దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. ఏ స్టేట్మెంట్ మనకి ఎక్కడ రాంగ్ అని అడగడం జరుగుతుంది. ఇది చూసే క్రమంలో మనకి సో ఇక్కడ ఆప్షన్ బి ఆప్షన్ సి చూస్తే ఆప్షన్ బి అనేది సిమెట్రిక్గా ఉంది, x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 0. ఆప్షన్ సి కూడా xy ఈజ్ లెస్ దాన్ 0 అనే టైప్లో ఉన్నాయి. ఇక్కడ మనకి సో వెన్ ఎవర్ వై ఈజ్ గ్రేటర్ దాన్ 0 అంటే ఫర్ ఎగ్జాంపుల్ వై ఈజ్ గ్రేటర్ దాన్ 0 అంటే 2 తీసుకుందాం, వై ఈజ్ ఈక్వల్ టు 2 సపోజ్. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు -2 అవుతుంది. అంటే అప్పుడు x ఏమవుతుంది అంటే నెగిటివ్ అవుతుంది. వెన్ ఎవర్ వై ఈజ్ గ్రేటర్ దాన్ 0, వై ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకుంటే x ఈజ్ ఈక్వల్ టు -2 అంటే x అనేది నెగిటివ్ అని తెలిసింది. నెగిటివ్ కాబట్టి లెస్ దాన్ 0 అని రాసామన్నమాట. ఎప్పుడైతే x ఈజ్ ఈక్వల్ టు -y అయ్యిందో x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఆప్షన్ బి అనేది కూడా ఆప్షన్ బి అనేది రైట్ అవుతుంది. అదేవిధంగా ఆప్షన్ సి అనేది ఏమవుతుంది అంటే xy ఈజ్ వాట్ లెస్ దాన్ 0. ఇది పాజిటివ్, ఇది నెగిటివ్, ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది అంటే మైనస్ అవుతుంది. అంటే లెస్ దాన్ 0, xy ఈజ్ వాట్ లెస్ దాన్ 0 అంటే నెగిటివ్ అనేది కూడా కరెక్ట్గానే ఉంది. ఆప్షన్ 1 చూస్తుంటే ఎక్స్ స్క్వేర్ స్క్వేరింగ్ ఆన్ బోత్ ద సైడ్స్ చేసుకుంటే మనం ఎక్స్ స్క్వేర్ అంటే ఇది పాజిటివ్ అయిపోతుంది. పాజిటివ్ ఇంటూ వై అంటే ఎక్స్ స్క్వేర్ వై కూడా గ్రేటర్ దాన్ 0 అని తెలుస్తుంది. మిగిలింది ఆప్షన్ డి అనేది రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది. కాబట్టి చెక్ చేయకుండా మనం చెప్పొచ్చు ఆప్షన్ డి ఈజ్ వాట్ రైట్ ఆన్సర్. సో క్వశ్చన్ నెంబర్ 13లో మనల్ని అడిగింది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రాంగ్, ఏది అసత్యం అని అడిగారు. ఇది సత్యం, ఇది సత్యం, ఇది సత్యం అని చెప్పి మీకు చూపించాము. ఇంకా మిగిలింది ఆప్షన్ డి కాబట్టి అదే ఏమవుతుందంటే అసత్యం అవుతుంది, అంటే అది రాంగ్ అవుతుంది. ఏంటంటే అది 1/x మైనస్ 1/y ఈజ్ ఈక్వల్ టు 0 అనేది రాంగ్. ఎందుకని అంటే మనకి x ఈజ్ ఈక్వల్ టు -y అన్నాం. టేకింగ్ ఇన్వర్స్ ఆన్ బోత్ ద సైడ్స్ అంటే 1/x ఈజ్ ఈక్వల్ టు -1/y అవుతుంది. ఇది ఇటు వస్తుంటే 1/x ప్లస్ 1/y ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి. కానీ ఆప్షన్ డిలో ఏముందంటే ఇక్కడ మధ్యలో మైనస్ ఇచ్చారు, అది రాంగ్ అనమాట. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ వాట్ రైట్ ఆన్సర్ బికాస్ దట్ ఈజ్ ఏ రాంగ్ స్టేట్మెంట్. క్వశ్చన్ నెంబర్ 14 మళ్ళీ ఎంటర్ అయింది మ్యాచ్ ద ఫాలోయింగ్ అనే క్వశ్చన్స్. సో ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్లో మనకి ప్రతి కాలంలో 3 పాయింట్స్ ఇచ్చారు. ఫస్ట్ వన్లో సొల్యూషన్ ఆఫ్ ax ప్లస్ by ఈజ్ ఈక్వల్ టు a మైనస్ b, bx మైనస్ ay ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b అనే సమీకరణాలకు సాధన ఏమవుతుంది అంటే ఇక్కడ మనకి ఫస్ట్ కాలంలో ఏబిసిలో 2 ఈక్వేషన్స్ ఇచ్చి వాటి సొల్యూషన్స్ PQRలో ఇచ్చారు. ఒకసారి మనం ఆప్షన్స్ చూస్తే మనకి ఏదైనా హింట్ వస్తుందనేది చూడండి. ఒకసారి చూస్తుంటే మనకి 3 ఇచ్చినప్పుడు ఒక ఆప్షన్లో ఒకటి ఏదో విధంగా రిపీట్ అవుతుంది. సో మనం ఒకసారి చూస్తుంటే ఆప్షన్ ఏలో ఏ మ్యాప్స్ విత్ క్యూ అని తెలుస్తుంది, ఆప్షన్ బిలో ఏ మ్యాప్స్ విత్ పి అని, అదేవిధంగా ఆప్షన్ సిలో ఏ మ్యాప్స్ విత్ ఆర్, ఆప్షన్ డిలో కూడా ఏ మ్యాప్స్ విత్ ఆర్ అని తెలుస్తుంది.
కాబట్టి ఏని మనం చెక్ చేయగలిగితే కరెక్ట్ ఆప్షన్ ఆల్మోస్ట్ మనం క్యాచ్ చేయొచ్చు. ఏ మ్యాప్స్ విత్ క్యూ ఎలా ఉందో చూద్దాము. క్యూలో x ఈజ్ ఈక్వల్ టు 1, y ఈజ్ ఈక్వల్ టు 1 ఇచ్చారు. క్యూలో x ఈజ్ ఈక్వల్ టు 1, y ఈజ్ ఈక్వల్ టు -1 ఇచ్చారు. దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనం ax ప్లస్ by ఈజ్ ఈక్వల్ టు a మైనస్ bలో మనం x ఈజ్ ఈక్వల్ టు 1 ఇచ్చాము, అదేవిధంగా y ఈజ్ ఈక్వల్ టు -1 ఇచ్చాము, అంటే a మైనస్ b కరెక్ట్గానే ఉంది. సెకండ్ ఈక్వేషన్లో bx మైనస్ ay ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b అన్నారు. ఇందులో కూడా చెక్ చేసి చూద్దాం. x ఈజ్ ఈక్వల్ టు 1 పెడితే ఇది b అవుతుంది, అదే y ఈజ్ ఈక్వల్ టు -1 పెడితే ఏమవుతుందంటే b ప్లస్ a, ఇది కూడా రైట్. కాబట్టి ఇక్కడ 100% ఏ మ్యాప్స్ విత్ వాట్, ఏ మ్యాప్స్ విత్ క్యూ అని తెలుస్తుంది. ఆ ఆప్షన్ ఎందులో ఉంది, ఏలో ఉంది. కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ వాట్ రైట్ ఆన్సర్. సో మిగిలిన ఆప్షన్ బిలో కానీ సిలో కానీ డిలో కానీ ఏ మ్యాప్స్ విత్ క్యూ, ఏ క్యూతో జతపరిచి ఎక్కడా లేదు, ఆప్షన్ ఏలో మాత్రమే ఉంది. కాబట్టి వితౌట్ చెకింగ్ రిమైనింగ్ బీసీ అండ్ రిమైనింగ్ పాయింట్స్ we can declare that option A is what right answer. Question number 15, in a cyclic quadrilateral ABCD it is being given that angle A ఇచ్చారు, యాంగిల్ B, యాంగిల్ C, యాంగిల్ D ఇచ్చారు, యాంగిల్ B ఎంత అని అడగడం జరిగింది. ఒక చక్రీయ చతుర్భుజం ABCDలో యాంగిల్ A, యాంగిల్ B, యాంగిల్ C, యాంగిల్ D వాల్యూస్ XYలో ఇచ్చాము, అయితే యాంగిల్ బి ఎంత అని అడగడం జరిగింది. ఇక్కడ సైక్లిక్ క్వాడ్రిలేటరల్లో సమ్ ఆఫ్ ద ఆపోజిట్ యాంగిల్స్ ఈజ్ వాట్ 180 డిగ్రీస్. మనం సైక్లిక్ క్వాడ్రిలేటరల్ మనం ఏది తీసుకున్నా సరే ఇక్కడ ఏబిసిడి అనే టైప్లో తీసుకుంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి ఎంత అవుతుంది అంటే 180 డిగ్రీస్ అవుతుంది. అదేవిధంగా యాంగిల్ బి ప్లస్ యాంగిల్ డి కూడా 180 డిగ్రీస్ అవుతుంది. ఆ పాయింట్ మనం చూసుకోగలిగితే ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది. నాకు కావాల్సింది యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్. సో మనం యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ తీసుకుంటే యాంగిల్ ఏ plus angle C is equal to 180 degrees. What is angle A? X plus Y plus 10. What is angle C? X plus Y minus 30. అంటే 2x plus 2y minus 20 is equal to 180. 2x plus 2y minus 20 is equal to 180. Minus 20 అటు వెళ్తే plus 20 అవుతుంది, అంటే 200 degrees అవుతుంది. X plus Y is equal to 100 degrees. సో యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. అక్కడ ఇచ్చిన ఎక్స్లో వైలో యాడ్ చేస్తుంటే మనకి ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 100 అవుతుంది. సో ఒకసారి మనం డీని చూస్తే వాట్ ఈజ్ ద డి? డి అనేది ఎక్స్ ప్లస్ వై, డి అనేది ఎక్స్ ప్లస్ వై. ఎక్స్ ప్లస్ వై ఎంత అంటే మనకి 100 డిగ్రీస్ అని తెలిసింది. ఇది 100 అయితే ఇది ఎంత అవ్వాలి, ఇంకా మనకి 80 డిగ్రీస్ అవ్వాలి. ఎందుకంటే ఇది సైక్లిక్ క్వాడ్రిలేటరల్ సమ్ ఆఫ్ ద ఆపోజిట్ యాంగిల్స్ ఈజ్ వాట్ 180 డిగ్రీస్. యాంగిల్ డి 100 అయితే యాంగిల్ బి ఎంత అంటే 80 డిగ్రీస్. యాంగిల్ డి 100 అని ఎలా కన్ఫర్మ్ చేసాం మనం? యాంగిల్ ఏ ప్లస్ సి 180 డిగ్రీస్ అని, ఏకి ఇచ్చిన ఎక్స్ ప్లస్ వై ప్లస్ 10, అదేవిధంగా సికి ఇచ్చిన ఎక్స్ ప్లస్ వై మైనస్ 30 యాడ్ చేస్తే ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 100 అని వచ్చింది. ఎక్స్ ప్లస్ వై అంటే యాంగిల్ డి అని తెలుసు మనకి. యాంగిల్ డి 100 అయితే యాంగిల్ బి ఎంత? యాంగిల్ బి ప్లస్ యాంగిల్ డి 180 కాబట్టి ఇది 100 అయితే ఇది ఎంత అవుతుంది? 80 అవుతుంది. ఆప్షన్ బి ఈజ్ వాట్ రైట్ ఆన్సర్. Question number 16. The pair of equations y is equal to 0 and y is equal to -5 has one solution, two solutions, infinitely many solutions and no solutions. y is equal to 0 మరియు y is equal to -5 అనే సమీకరణాల జత కలిగి ఉండునది. ఒక సాధన, రెండు సాధనలు, అనంత సాధనలు, సాధన అనేది ఉండదు అని చెప్తున్నారు. సో y is equal to 0 అంటే మనకి y is equal to 0 అంటే మనకి x యాక్సిస్ అని తెలుసు. అదేవిధంగా y is equal to -5 అంటే ఎక్కడ ఉంటుంది అంటే y వాల్యూ -5 మనకి ఇది x పాజిటివ్, x నెగిటివ్, అదేవిధంగా y పాజిటివ్, y నెగిటివ్. y is equal to -5 అనేది ఇక్కడ ఉంటుంది. ఈ టూ లైన్స్ కూడా ఎలా ఉన్నాయంటే మనకి ప్యారలల్గా ఉన్నాయి తప్ప దానికి సొల్యూషన్ అనేది లేదు. ఆప్షన్ డి నో సొల్యూషన్, సాధన ఉండదు అనేది రైట్ ఆప్షన్. ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. సో y is equal to 0 అంటే x యాక్సిస్ అని, y is equal to -5 అంటే ఏ లైన్ ప్యారలల్ టు x యాక్సిస్ అని తెలిసింది అంటే వెంటనే మనం ఆప్షన్ డి నో సొల్యూషన్ అని సెట్ చేయొచ్చు. క్వశ్చన్ నెంబర్ 17, స్టేట్మెంట్ 1. ద ఈక్వేషన్ x² + x + 1 హ్యాస్ బోత్ రియల్ రూట్స్. సో స్టేట్మెంట్ 1లో మనకి x² + x + 1 ఈజ్ ఈక్వల్ టు 0 హ్యాస్ బోత్ రియల్ రూట్స్ అనగానే మనం చూడగానే తెలిసిపోతుంది అక్కడ ఫ్యాక్టర్స్ లేవు. b² - 4ac ఎంత అంటే రియల్ అండ్ ఈక్వల్ అయితే డెల్టా 0 అవ్వాలి, రియల్ అండ్ డిస్టింక్ట్ అయితే డెల్టా > 0 అయి ఉండాలి. వాట్ ఈజ్ డెల్టా? b² - 4ac. b² - 4ac అంటే ఇక్కడ b² అంటే 1 అవుతుంది, -4ac 4 అవుతుంది, అంటే -3 అవుతుంది. సో రియల్ అనేది రాంగ్. డెల్టా ఈజ్ ఈక్వల్ టు b² - 4ac విచ్ ఈజ్ వాట్ లెస్ దాన్ 0. డెల్టా ఎప్పుడైతే నెగిటివ్ అయిందో ఇమాజినరీ రూట్స్ ఉంటాయి తప్ప రియల్ రూట్స్ ఉండదు. స్టేట్మెంట్ 1 ఈజ్ రాంగ్.
What about statement 2? Ax square plus bx plus c is equal to 0 has both real roots if b square minus 4ac is what? Greater than 0. సెకండ్ స్టేట్మెంట్ ఏం చెబుతుంది అంటే మనకి డెల్టా ఈజ్ ఈక్వల్ టు బీ స్క్వేర్ మైనస్ 4ac గ్రేటర్ దాన్ 0 అయితే రియల్ రూట్స్ ఉంటాయని చెప్తుంది. వెరీ గుడ్. కానీ ఇక్కడ నెగిటివ్ వచ్చింది, నెగిటివ్ వచ్చినప్పుడు కూడా రియల్ రూట్స్ అంటే ఇది రాంగ్ అని తెలుస్తుంది. అంటే స్టేట్మెంట్ 1 ఈజ్ ఫాల్స్, స్టేట్మెంట్ 2 ఈజ్ ట్రూ. ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. Question number 18. The roots of the equation 2x minus 3x is equal to 1 r. సో ఒకసారి మనం ఆప్షన్స్ చూస్తే 1/2 -1 3/2 1 3/2 -1 -1/2 3/2 అంటే 3/2 కనిపిస్తుంది కామన్గా ఆప్షన్స్లో. ఒకసారి చూడొచ్చు దీన్ని మనం క్వాడ్రాటిక్ సో ఆప్షన్స్ సబ్స్టిట్యూట్ చేయడం కంటే ఒకసారి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కూడా చూసుకోవడం బెటర్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చూస్తుంటే మనకి వాట్ ఈస్ గివెన్ ఈక్వేషన్ 2x minus 3x is equal to 1. ఎల్సిఎం తీసుకుంటే x into 2x స్క్వేర్ క్రాస్ మల్టిప్లై చేస్తే x ఇటు సైడ్ వస్తే -x -3 is equal to what? 0 అని తెలుస్తుంది. ఫ్యాక్టరైజేషన్ 2 into 3 6 -3 plus 2 is what? -1. 2x square minus 3x plus 2x minus 3 is equal to 0. So here x is common 2x minus 3 plus here 1 is common 2x minus 3. ఇక్కడ వరకు చేస్తే మనకు తెలుస్తుంది x ఈజ్ ఈక్వల్ టు -1 అని, అదేవిధంగా x ఈజ్ ఈక్వల్ టు 3/2 అనేది. ఆప్షన్ సి ఈజ్ వాట్? రైట్ ఆన్సర్. మొత్తం సింప్లిఫై చేయవలసిన అవసరం లేదు. ఇక్కడ వరకు చూస్తే 2x minus 3 ఈజ్ ఈక్వల్ టు 0, x ఈజ్ ఈక్వల్ టు 3/2, అదేవిధంగా x plus 1 ఈజ్ ఈక్వల్ టు 0, x ఈజ్ ఈక్వల్ టు -1. ఆప్షన్ సిలో చూడొచ్చు. ఆప్షన్ సి ఈజ్ వాట్? రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 19. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ? మనం వీటిని చాలా జాగ్రత్తగా చూడాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ? ఏది అసత్యము అని అడగడం జరిగింది. స్టేట్మెంట్ 1లో ఎవరీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కెన్ హ్యావ్ ఎట్ మోస్ట్ 2 రియల్ రూట్స్. అంటే ప్రతి వర్గ సమీకరణానికి గరిష్టంగా 2 మూలాలు ఉంటాయి. వర్గ సమీకరణం అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్, దానికి కంపల్సరీ 2 రూట్స్ ఉంటాయి. అది రియల్ అండ్ ఈక్వల్, రియల్ అండ్ డిస్టింక్ట్, ఇమాజినరీయా, వాట్ ఎవర్ ఇట్ మే బి, దే హ్యావ్ 2 రూట్స్. దేర్ఫోర్ ఏ ఈజ్ వాట్? రైట్. వాట్ అబౌట్ బి? సమ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ డు నాట్ హ్యావ్ ఎనీ రియల్ రూట్స్. అవును, ఇమాజినరీ రూట్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మనకి రియల్ రూట్స్ అనేది ఉండదు. అంటే బీ స్క్వేర్ మైనస్ 4ac లెస్ దాన్ 0 అయితే ఇమాజినరీ రూట్స్ లేదా కాంప్లెక్స్ రూట్స్ వస్తాయి మనకి. దేర్ఫోర్ బి ఈజ్ ఆల్సో వాట్? రైట్. వాట్ అబౌట్ సి? సమ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ మే హ్యావ్ 1 రియల్ రూట్. ఒకటి కంటే ఎక్కువ అంటే రెండో రూట్ కూడా రియల్ ఉంటుంది అనేది. కాబట్టి సి కూడా మనం రైట్గా చెప్పవచ్చు. ఎవరీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హ్యాస్ 2 రియల్ రూట్స్. ఆప్షన్ డి అనేది రాంగ్ అవుతుంది. ఎందుకు అంటే ప్రతి వర్గ సమీకరణం 2 వాస్తవ మూలాలను కలిగి ఉంటుంది. ప్రతి వర్గ సమీకరణానికి 2 రియల్ రూట్స్ ఉంటే మరి కాంప్లెక్స్ రూట్స్, ఇర్రేషనల్ రూట్స్ అనే కాన్సెప్ట్ అనేది ఉండదు. అదండి. కాబట్టి ఏమవుతుంది అంటే ఆప్షన్ డి అనేది రాంగ్. రియల్ రూట్సే కాదు, ఇమాజినరీ రూట్స్ ఉంటాయి, ఏదైనా కూడా ఉండొచ్చు అనమాట. డి ఈజ్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 20. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్? సో బేసిక్స్ వీడియోలో చాలా క్లియర్గా డిస్కస్ చేసాం. కంపల్సరీ x² టర్మ్ ఉండాలి. అదే టైంలో రాడికల్స్ ఉండకూడదు. x⁻1/2 x⁻3/2 లాంటివి ఉండకూడదు. సో ఆప్షన్ ఏలో మనం చూస్తుంటే ఏమవుతుంది అంటే ఇక్కడ x² - 3 రూట్ x అంటే x⁻1/2 అవుతుంది. x⁻1/2 x⁻3/2 ఉండకూడదు. ప్లెయిన్గా x² xl కనిపించాలి. కాబట్టి ఇక్కడ మనకి ఇది దిస్ ఈజ్ నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అదేవిధంగా ఆప్షన్ బి చూసుకుంటే x ఎల్సిఎం అవుతుంది. క్రాస్ మల్టిప్లై చేస్తే x × x² x³ అవుతుంది. అంటే క్యూబిక్ ఈక్వేషన్ అవుతుంది. మనకు కావాల్సింది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇది కూడా రాంగ్. ఆప్షన్ సి చూసుకుంటే x² ఎల్సిఎం అవుతుంది. x² × x² x⁴ వస్తుంది మనకి. అంటే ఆప్షన్ సి కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు. మరి ఆప్షన్ డి ఈజ్ వాట్? రైట్ ఆన్సర్. ఇంక చెక్ చేయకుండానే ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్ అని చెప్పవచ్చు. ఎందుకు సార్ అంటే రైట్ హ్యాండ్ సైడ్ 2x, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 2x² - 5x is equal to అక్కడ a - b హోల్ స్క్వేర్ మీన్స్ a² - 2ab + b². x² ఇటు వస్తే ఏమవుతుంది? -x². 2x² - x², x² టర్మ్ ఉంది. అదేవిధంగా x టర్మ్ ఉంది. అంటే రూట్ xలో x⁻3/2 లేవు, రాడికల్స్ లేవు. కాబట్టి దిస్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఆప్షన్ డి ఈజ్ వాట్? రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ రాంగ్. ఎందుకంటే రూట్ x అనే టర్మ్ ఉండకూడదు. x⁻1/2 x⁻3/2 ఉండకూడదు. ఆప్షన్ బిలో ఎల్సిఎం తీసుకుంటే x × x² x³ అవుతుంది. ఆప్షన్ సిలో ఎల్సిఎం తీసుకుంటే x² × x² x⁴ అవుతుంది. 4th డిగ్రీ ఈక్వేషన్ వస్తుంది. ఆప్షన్ డిలో మాత్రమే మనం హైయెస్ట్ పవర్ ఎంత చూడగలుగుతున్నాం? 2 చూడగలుగుతున్నాం. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ వాట్? రైట్ ఆన్సర్ బికాజ్ ఇట్ ఈస్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. నా క్వశ్చన్ నెంబర్ 21. ద సమ్ ఆఫ్ n టర్మ్స్ ఇన్ ఏపీ. ఇక్కడ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అని చాలా క్లియర్గా ఇచ్చారు. అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో మనకి
కామన్ డిఫరెన్స్ అంటే T2 మైనస్ T1. సో ఇక్కడ √2, √8, √18, √32 అండ్ సో ఆన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో n పదాల మొత్తం ఎంత అని చాలా క్లియర్గా అడిగి, కాబట్టి ఇక్కడ మనకు కావాల్సింది Sn, సమ్ ఆఫ్ ద ఫస్ట్ n టర్మ్స్కి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఫార్ములా n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ వాట్ d. దీంట్లో మనకి ఏం కావాలి అంటే d తెలిస్తే మనకి ఆన్సర్ తెలిసిపోతుంది. వాట్ ఈజ్ d అంటే మనకి T2 మైనస్ T1 అని చెప్పాం అర్థమెటిక్ ప్రోగ్రెషన్. అదే జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటే T2/T1 అని చెప్పాం. ఎనీహౌ ఇక్కడ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కాబట్టి T2 మైనస్ T1 అంటే మనకి ఇక్కడ ఎంత అవుతుంది అంటే √8 మైనస్ √2. √8 ఏమని రాయొచ్చు అంటే మనం 2√2, 2 లోపలికి వెళ్తే 4, 4 ఇంటూ 2 8 అవుతుంది, మైనస్ √2. ఇది 2 టైమ్స్ √2, ఇది 1 టైమ్ √2. ఎంత అంటే √2. అంటే నో లెట్ us సబ్స్టిట్యూట్ ద వాల్యూ ఆఫ్ d హియర్. సో n/2 2a. ఏ ఎంత అంటే ఫస్ట్ టర్మ్ ఎంత ఉంది మనకి √2, √8 అండ్ సో ఆన్. అంటే ఫస్ట్ టర్మ్ a ఈజ్ ఈక్వల్ టు √2, కాబట్టి ఇది 2√2 ప్లస్ n-1 ఇంటూ వాట్ ఈజ్ d. d ఈజ్ ఆల్సో √2, రైట్. ఏం కామన్ తీయచ్చు మనము అంటే n/2 ఇంటూ ఇక్కడ √2 కామన్ తీయచ్చు. √2 కామన్ తీస్తే మనకి మిగిలింది ఎంత అంటే ఇక్కడి నుంచి ఇక్కడ 2 ప్లస్ n-1 ఇంటూ 1. సో ఈ √2 2లో √2 టైమ్స్ పోతుందని మీకు తెలుసు, n/√2. ఇక్కడ మిగిలింది n ప్లస్ 2 మైనస్ 1 ప్లస్ 1. సో n ఇంటూ n+1/√2 ఆప్షన్ డి ఈజ్ వాట్ రైట్ ఆన్సర్. ఎలా అంటే Sn అంటే సమ్ ఆఫ్ ద n టర్మ్స్కి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఫార్ములా n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d. n/2 ఓకే, 2 ఇంటూ a ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ అంటే ఫస్ట్ టర్మ్ మొదటి పదం ఎంత అంటే ఇచ్చిన అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో √2 రాసుకోవడం జరిగింది. n-1 ఇంటూ d. వాట్ ఈజ్ d? కామన్ డిఫరెన్స్ అంటే T2 మైనస్ T1. √8 మైనస్ √2 ఎంత అయింది అంటే √2 అయింది. సింప్లిఫై చేసే టైంలో నేను √2 కామన్ తీశాను. ఆ √2 ఈ 2ని √2 టైమ్స్ డివైడ్ చేస్తుంది అనమాట. మిగిలింది ఇక్కడ నుంచి 2 ప్లస్ ఇక్కడ నుంచి n-1. ఈ n రాసుకున్న తర్వాత 2 - 1 1 అని తెలుసు. ఆప్షన్ డి ఈజ్ వాట్ రైట్ ఆన్సర్. నెంబర్ 22. If 3 terms are consecutive terms of arithmetic progression, then x is equal to how much? సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో 3 పదాలు వరుసగా ఉన్నాయి అంటే మనకి ఏమవుతుందంటే కామన్ డిఫరెన్స్ అనేది సేమ్ అవుతుంది. అంటే T2 మైనస్ T1 అయినా T3 మైనస్ T2 అన్నా ఒకటే. ఫార్ములా ఏంటి అంటే మనకి T1 T2 T3 అనుకుందాం. ఈ 3 కూడా అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి అనుకుంటే కామన్ డిఫరెన్స్ ఫార్ములా T2 మైనస్ T1 అంటే ముందు టర్మ్ మైనస్ ప్రజెంట్ టర్మ్, లేదంటే T3 మైనస్ T2 అని రాసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇచ్చింది T2 ఎంత, T1 అంటే x+2, T2 అంటే 2x, T3 అంటే 2x+3. ఇప్పుడు నాకు T2 మైనస్ T1 అంటే 2x మైనస్ x+2 అంటే మైనస్తో మనం మల్టిప్లై చేసినప్పుడు -x-2. సో ఏమవుతుంది అంటే ఇక్కడ మనకి 2x మైనస్ x మైనస్ 2 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు T3 మైనస్ T2. T3 ఎంత 2x+3 ఇక్కడ రాస్తున్నాం, 2x+3 మైనస్ T2 ఎంత అంటే 2x అవుతుంది. ఇక్కడ ఈ మైనస్ 2x ప్లస్ 2x క్యాన్సల్, మిగిలేదు 3. దిస్ ఇంప్లైస్ x ఈజ్ ఈక్వల్ టు 2 + 3 5. ఆప్షన్ సి ఈజ్ వాట్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 23. ద సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆఫ్ ద అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఈజ్ గివెన్ బై Sn ఈజ్ ఈక్వల్ టు. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ మీద క్వశ్చన్స్ వచ్చినాయి మనకి. ఇక్కడ 3n² ప్లస్ 5n. Snకి ఫార్ములా సమ్ ఆఫ్ ద n టర్మ్స్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్కి ఒక ఫార్ములా ఇచ్చారు. విచ్ టర్మ్ ఈజ్ 164. మనం ఎంత టర్మ్ అనుకుంటాము అంటే n ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాలి. Sn సమ్ ఆఫ్ n టర్మ్స్కి ఫార్ములా ఇచ్చి 164 అనేది ఎన్నో టర్ము, ఎన్నో పదం అని అడిగితే మనం ఎంత టర్మ్ అనుకుంటాము ఆ nను మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దీన్ని ఫైండ్ అవుట్ చేయడంలో భాగంగా మనకు కావాల్సింది అసలు ఫస్ట్ టర్మ్ ఏంటో చూద్దాం. S1 ఫస్ట్ టర్మ్ ఏమవుతుందంటే n ఈజ్ ఈక్వల్ టు 1 పెట్టాము అంటే 3 + 5 8 అవుతుంది. S2 అంటే సమ్ ఆఫ్ ద ఫస్ట్ 2 టర్మ్స్ అంటే ఫస్ట్ టర్మ్ ప్లస్ సెకండ్ టర్మ్ అనమాట. ఇదే మనకి T1 అని తెలుసు. మనకి T2కి వెళ్ళే ముందు ఏం చేస్తున్నామంటే S2 అంటే సమ్ ఆఫ్ ద ఫస్ట్ 2 టర్మ్స్కి మొత్తం ఎంత అని చూస్తుంటే n ఈజ్ ఈక్వల్ టు 2 పెట్టండి. ఇక్కడ 2 మీన్స్ ఇక్కడ 2 స్క్వేర్ 4, 4 ఇంటూ 3 12 ప్లస్ 2 ఇంటూ 5 10 అంటే 22 అయిందనమాట. ఇదేంటి అంటే మనకి T1 ప్లస్ T2 అని తెలుస్తుంది. T1 ప్లస్ T2. సో T1 ఎంత అంటే 8 అని తెలుసు మనకు, టు 8. T1 ప్లస్ T2 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 22. సో ఇక్కడ మనకి S2 మైనస్ S1 దీంట్లోంచి ఇది తీసేస్తుంది T1, మనకి మిగిలేది ఎంత అంటే T2 14. సో దిస్ ఈజ్ వాట్ T2. సో ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ అంటే T2 మైనస్ T1 అంటే 14 మైనస్ 8 అంటే ఇక్కడ మనకి ఎంత అవుతుంది అంటే 6 అవుతుంది. ఎంత Tn ఈజ్ ఈక్వల్ టు 164. ఎంత టర్మ్ మనకి 164 అంటే ఎంత టర్మ్కి ఫార్ములా మనకి
A plus n minus 1 into D is equal to 164. A is equal to how much? 8 plus n minus 1 into D is equal to how much? 6 is equal to 164. ఏం కామన్ తీయొచ్చు? I can take 2 common. I can write 4 plus n minus 1 into 3 is equal to what? 164. 2 goes how many times? 82 times. 3n minus 3 is equal to 4 goes that side and becomes what? Minus 4. 82 minus 4, 78. Minus 3 goes that side and becomes what? Plus 3. This is what? 81. So 3 goes how many times? 27 times. N is equal to 27. N is equal to 27. Option C is what? Right answer. So ఈ 164 అనేది మనకి 27th టర్మ్ అవుతుంది. మరి క్వశ్చన్ నెంబర్ 24. If a minus 2, 8, 16 are in geometric progression, then a is equal to how much? సో ఇంతవరకు మనకు అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అయింది. ఇప్పుడు జామెట్రిక్ ప్రోగ్రెషన్లో కామన్ రేషియో అంటాము. ఆర్ ఈజ్ ఈక్వల్ టు T2/T1 లేదా T3/T2. సో ఇక్కడ మనకి T1, T2, T3 అంటే A-2, అదేవిధంగా 8 and 16 ఇవ్వడం జరిగింది. ఏ వాల్యూ ఎంత అంటే కామన్ రేషియో వాడుకోవడం. కామన్ రేషియో అంటే T2/T1 లేదా T3/T2. ఇది T1, T2, T3 అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే మనకి T2/T1 8/A-2, 8/A-2 is equal to T3/T2 16/8. 8 goes how many times? 2 times. So ఇక్కడ 8/A-2 is equal to what? 2. 2 goes how many times? 4 times. This implies 4/A-2 is equal to what? 1. So A is equal to what? 6. So here option A is what? Right answer. ఎలా అంటే A-2 ఇక్కడికి వస్తుంది. A-2 -2 ఇటు వస్తే ఏమవుతుంది? +2 అవుతుంది. 4 + 2 6. A is equal to 6. ఆప్షన్ A is రైట్ ఆన్సర్. సో ఇంతవరకు మీరు ఈ AP-IIIT ఎంట్రన్స్ టెస్ట్ అదేవిధంగా RJUKT సెట్కి సంబంధించి మోడల్ పేపర్ 1లో క్వశ్చన్ నెంబర్ 1 నుంచి 25 వరకు చాలా క్లియర్గా డీటెయిల్డ్గా మరి విన్నారని అనుకుంటూ ఉన్నాను. నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటూ ఉన్నాను. మీకు ప్రతి క్వశ్చన్ కూడా మీకు బాగా అర్థమయ్యి ఇక్కడున్న లాజిక్ ఎలా ఉంది, ఆప్షన్స్ని ఎలా చూస్ చేసుకుంటున్నాం అనేది మీకు బాగా అర్థమైతే వెంటనే మన వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఇది షేర్ చేయండి. ఇవన్నీ కూడా అటు APTS పాలిసెట్, APRJC, TSRJC, టెట్, DSC అదేవిధంగా ఎక్స్క్లూజివ్గా IIIT ఎక్స్క్లూజివ్లీ RJUKT సెట్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్.